హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అజయ్ నాగినేని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే కొండపల్లికి వెళ్ళి అయితే వెళ్తున్నాము. మా ఊరి నుంచి అయితే 1.5 గంట అయితే జర్నీ ఉండిద్ది. వెళ్ళేటప్పుడు హెల్మెట్ మొత్తం అయితే రెడీ అయింది. వెళ్ళేటప్పుడు మైక్ కూడా కొనుక్కోవాలి. పోయిన వీడియోలో చెప్పాను కదా అది అడాప్టర్ అయితే ఊడిపోయిందని. వెళ్ళేటప్పుడు విజయవాడలో కొనుక్కొని షాపులు తిరిగితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫోన్ వ్యూ. ఇప్పుడే అయితే బయలుదేరాము కొండపల్లికి వెళ్ళా. మా ఊరిది. మా ఊరి నుంచి 1.5 గంట అయితే పట్టిద్దన్నాను కదా. ట్రాఫిక్ లేకపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. అందరూ ఎంతకైతే చూస్తారు. ఇలా ఫోన్ ఇదల్లా కట్టుకొని వెళ్తున్నాను కదా, ఏందా అనుకుని అయితే చూస్తున్నారు అందరూ. మనం ఇప్పుడు విజయవాడ నుంచి గొల్లపూడి ఇబ్రహీంపట్నం మీద నుంచి కొండపల్లికి వెళ్ళి అయితే వెళ్ళిపోతాము. ట్రాఫిక్ లేకపోతే అయితే ప్రాబ్లం అయితే ఏముండదు. ఇందాక చెప్పినట్టు కరకట్ట అయితే ఎక్కుతున్నాము. మనము లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ మా ఊరు వచ్చేసిద్ది. రాజేంద్రపురం అటేపు నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి కరకట్ట. ఇప్పుడు మనమైతే కట్ట అంటే ఎండింగ్ అయితే వచ్చేసాము. మనకైతే కట్ట స్టార్టింగ్ ఇది, అటేపోలకేమో కట్ట ఎండింగ్ వచ్చేసేసాము. ఎదురు కనబడుతుంది కదా హైవే, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి. మనం కింద అండర్ పాస్ నుంచి మణిపాల్ మీద నుంచి వెళ్దామా అంటే సీతానగరం మీద నుంచి వెళ్దామా వారధి మీద నుంచి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. వారధి మీద నుంచే వెళ్దాంలే. వారధి మీద నుంచి వెళ్తే అక్కడ మనం డైరెక్ట్గా బ్రిడ్జి బ్రిడ్జి ఎక్కేసేయచ్చు బస్ స్టాండ్ దగ్గర. లేకపోతే ఇటు వెళ్ళామనుకో ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి మళ్ళీ కింద నుంచి వెళ్ళాలి. ట్రాఫిక్ అమ్మవారి గుడి కాడ ఆగిపోయింది అనుకో మనకే బొక్క. అయితే లెఫ్ట్ ఇప్పుడైతే మనం రైట్కి తిరగాలి. ఈ కార్ లక్ష్మీ టయోటా తిరుగుతుంది కదా రైట్ సైడ్, అటైపు అయితే తిరగాలి మనం. మనం లెఫ్ట్ సైడ్ ఇది టైపు కానీ ఆటో వస్తుంది కదా, అటు నుంచైనా వెళ్ళొచ్చు. అటు నుంచి వెళ్తే సీతానగరం మీద నుంచి వెళ్ళిపోతాం. సీతానగరం మీద నుంచి ప్రకాశం బ్యారేజ్ వెళ్ళిపోతాం. మనం అటు వెళ్తాం. ఇప్పుడు మనం ఎటు వెళ్తాం, స్ట్రైట్ వారధి మీద నుంచి అయితే వెళ్తున్నాం. ఇటనుకో ట్రాఫిక్ సింగిల్ రోడ్డు సీతానగరం వరకు వచ్చి ఎదురొచ్చి వాళ్ళు వచ్చి నిదానంగా వెళ్ళిపోతుంది. ఇదనుకో బర్రని వెళ్ళిపోవచ్చు స్పీడ్గా. వాటర్ వస్తూనే ఉన్నాయి. కృష్ణానది వదులుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. రోజు చూస్తున్నాను కదా, కొంచెం అయితే తగ్గుతున్నాయి, కొంచెం తగ్గుతున్నాయి, కానీ వాటర్ అయితే వస్తూనే ఉంటున్నాయి. మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటేనేమో లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే మనం రైట్కి వెళ్ళిపోతాం. ఇంక ఇబ్రహీంపట్నం ఇటు ఉంది కదా, ఇటైపు అయితే వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే ట్రాఫిక్ అయితే ఉండదు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కదా ఎక్కుతాం మనం. అదే కిందకి వెళ్ళామంటే కింద అయితే మన సిటీలో నుంచి అమ్మవారి గుడి కింద నుంచి దగ్గర ఎక్కడి వరకు భవానీపురం అవి దాటేంత వరకు మనమైతే ట్రాఫిక్లో ఇరుక్కొని నిదానంగా అయితే వస్తాం. అది ఇదనుకో ఫ్రీగా ఉండిద్ది, చక్కగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేనైతే పైకెక్కేసాను. వ్యూ కూడా చూడండి ఇక్కడ నుంచి ఎట్లా కనపడుతుందా ప్రకాశం బ్యారేజ్. అది గేట్లు అయితే అన్నీ ఎత్తేయలేదు, కొన్ని అయితే దించేస్తారు అనుకుంటా. ఆగండి చూపిస్తుంది ఇక్కడి నుంచి కనపడుతుంది అనుకుంటున్నా మీకు. గేట్లు అయితే కొన్ని అంటే మొత్తం ఎత్తేయలేదు, కొన్ని అయితే దించారు, కొన్ని అయితే ఎత్తారు. అందుకే ట్రాఫిక్ చూసారు ఎట్టుందో, అందుకే నేనైతే కింద మీకు కనపడిపోవచ్చు, అందుకే పైనుంచి అయితే వచ్చాను. నా రైట్ సైడ్ కనపడుతుంది కదా విజయవాడలో ఫేమస్ ఏదైనా మెయిన్ ఫస్ట్ అంటే అది అమ్మవారి టెంపుల్. రైట్ సైడ్ కనపడుతుందా? గొల్లపూడి అయితే ఇప్పుడే మనం వచ్చాము. గొల్లపూడి ఊర్లోకి ఎంటర్ అయ్యాము. గొల్లపూడి క్రాస్ చేసేసేస్తాము. ఇదల్లా గొల్లపూడి. తొందరగానే వచ్చాను. నేను అనుకున్న దానికన్నా చాలా తొందరగా వచ్చాము. అసలు ట్రాఫిక్ కానీ ఎక్కడ సిగ్నల్స్ కూడా పడలా. మనం వచ్చేసేసాము కొండపల్లి ఫోర్ట్కి. వీడియో ఆన్ చేశాను ఇప్పుడే. మనం హైవే మీద నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయాము. నేను అసలు చూసుకోవాలా, మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చాము. అంటే ఎంత కాదు, అక్కడే జస్ట్ అట్లా వెళ్ళి కాలేజ్ చూసి రైట్ సైడ్ ఎప్పుడైనా సరే కొండపల్లికి ఇళ్ళకి వస్తున్నాం అంటే కాలేజ్ అనేది గుర్తుంచుకోండి. నిమ్రం కాలేజ్ అనేది ఉండిద్ది ఇక్కడ. దాని పక్క నుంచే వెళ్ళాలి మనం. ఇప్పుడు
ఆ బోర్డు కూడా పెట్టరు కనీసం వాళ్ళు అక్కడ. అది ఇక్కడ ఎంతమంది చూస్తారు కదా వచ్చి విజిటర్స్ కానీ లేకపోతే టూరిజానికి కానీ అస్సలు గాయస్ మనం కనుక ఇక్కడికి రావాలి అని అనుకుంటే విజయవాడ నుంచి ఆటోలు కానీ క్యాబ్స్ కానీ చాలా ఉంటాయి. మనం అయితే మాట్లాడుకొని రావచ్చు. ఇది కొండపల్లికి వెళ్ళా విజయవాడ వచ్చేవాళ్ళు ఎవరైనా డెస్టినేషన్ కనుక ఎవరైనా ఒక 1 day స్టే చేసి ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇది కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. భవానీ ఐలాండ్ వాటితో పాటు ఇది కూడా చూడొచ్చు. ఘాటి ఇదెల్లా బాగానే ఉండిద్ది మనకి చూస్తానికి. కొంచెం దూరమే బాగోలే రోడ్డు. ఘాటి ఎక్కేటప్పుడు అయితే బాగానే ఉంది రోడ్డు, పర్లా. కొంచెమే అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లే అయ్యిందో మరి. లారీలు అవి తిరగటం మూలన అనుకుంటే రోడ్డు మొత్తం పోయి దుమ్ముగా అయితే ఉంది. పైకి ఎక్కే కొద్దికి బాగానే ఉంది. ఇప్పుడే ఘాటి ఎక్కుతున్నాం నిదానంగా. మనం శ్రీశైలం వెళ్ళాం కదా, శ్రీశైలం వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే రోడ్లు బాగున్నాయి అక్కడ, ఇక్కడైతే రోడ్లు బాగోవాలి, అదే తేడా. బాగానే ఉంది మొత్తం. మనం ఇంకా పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి చూడండి, వచ్చేటప్పుడు అయితే ఫోటోలు దిగుదాం. మనం ముందర వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం జనాలు రాక ముందలే. ఆల్రెడీ జనాలు వచ్చి వెళ్ళిపోతున్నారు కూడా. అటు చూడండి అసలు ఎట్ట వస్తున్నాడు. ఆర్ను కొడుతున్నా కారు వాళ్ళకి మరి రంది ఎక్కువ. అది ఇటేపు మన లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత చెట్లు అయితే ఉన్నాయి కదా, ఆడికి హార్న్ కొడుతున్నా సరే అసలు మీదకి వచ్చేస్తున్నాడు. అది ఆగటానికి ఏమైనా ఉంది, అది కంప, అది గీసుకుపోయింది. అది ఎట్టా ఉంది పరిస్థితి ఇక్కడ, చెట్లు పెరిగిపోయి. ఇలా నా రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఏమో మొల్ల కంపలో గీసుకుపోతున్నాయి. రైట్ సైడ్ వెళ్ళిపోతేనేమో కారోడు వస్తున్నాడు. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత చిన్నగా ఉండిద్ది రోడ్డు, వచ్చిన ప్రతిసారి ఆగాల్సి వచ్చిద్దేమోనని. ఈ కారోడు ఎవరో డ్రైవింగ్ సెన్స్ తెలిసినాడు. ఆయన చూసారా, డిమ్ కొట్టాడు, పక్కకు ఆగాడు. ఎందుకు? మనం అప్పులో ఉన్నాం కాబట్టి. మిగతా వాళ్ళందరూ చూసారుగా, వచ్చినాయి అనుకో ప్రాబ్లం లేవు, తప్పించేయచ్చు. కార్లలో చూసారుగా స్టార్టింగ్లో ఎట్ట వచ్చారో బయ్యని వచ్చి తిప్పుతారు. వాళ్ళది ఏం పోయింది, వాళ్ళు ఏముంది, వాళ్ళు అటో ఇటో వెళ్తారు. మనం డైరెక్ట్ కంట్రోల్ చేసుకోకపోతే కిందకి వెళ్తాం. మళ్ళీ ఇదేంది డౌన్ దిగుతున్నాం. ఇక్కడ కూడా డౌన్లో దిగి లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ మనం శ్రీశైలంలో చూసాం ఈ చెట్లు, బ్యాంబూ ట్రీస్. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. ఇదిగో ఈ ఎల్లా అంటే అట్లానే ఉంది. శ్రీశైలం వెళ్ళేటప్పుడు కొంచెం జంగల్ సఫారీ ఉండిద్ది. శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఒక 30 కిలోమీటర్స్ ఎక్కిన తర్వాత అక్కడ ఎట్లానే ఉండిద్ది. సేమ్ అంటే సేమ్ కాదు, చెట్లు ఎల్ల ఎట్లానే ఉంటాయి. వచ్చేసి చేయొచ్చు. ఇక్కడికి వచ్చేది చాలా మంది వస్తారు. అదిగా ఇక ఒకసారి చూడండి, ఇక నా చేయి చూపిస్తా, గీరిగిపోయింది. మా లడ్డుకి తెలియదు ఇది పెద్దదా చిన్నదా అనుకుంటున్నాడు. చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్కి వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం వచ్చాం కదా, చాలా మంది ఉన్నారు కదా బైకర్స్. అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనమైతే వాటర్ ఫాల్కి వెళ్తాం. వాటర్ ఫాల్ మరి పెద్దదో చిన్నదో మనం వెళ్ళేటప్పుడైతే చూద్దాం. అక్కడ చాలా మంది ఉన్నారుగా, మొదల పైకి అయితే వెళ్దాం మనం. చూసారుగా బైకర్స్ అందరూ బారుగా పంది కాదు, నేనే కాలు పెట్టా. అమ్మో బాంబు, ఆడాగిపోయినా పోయేది. మీ రోడ్డు చూడండి ఎంత చిన్నగా ఉందో. చూసారా ఎంత అదిరిపోయిందో కదా లొకేషన్. నాకైతే బాగా నచ్చింది. అసలు అడ్వెంచర్ లాగా ఉంది. అసలు
మనం శ్రీశైలం వెళ్ళి చూసారా, మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా మనం ఇంత అయితే చేయం, ఎందుకంటే రోడ్లు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి. దాన్ని అది ఇదైతే చిన్నగా అసలు అదిరిపోయింది రోడ్డు, అసలు మామూలుగా లేదు. మనమైతే వచ్చేసినట్టున్నాం, మళ్ళీ చెట్లల్లో పోయినాయి. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం అసలు ఎట్లా ఉండిద్దా. మేము చాలా మంది వచ్చేస్తున్నారు కదా, చూడండి ఎంత కరువు తిరగాలో, మొక్కుతుంది బండి పైకి ఎక్కడాలకి, మళ్ళీ విండ్ బ్లాస్ట్ దానికి తోడు. బాగోని చోట అతుకులేసారు, బాగోని చోట అతుకులేసారు. ఇదేంటి మళ్ళీ కిందకి దిగి వెళ్ళిపోతున్నాం ఏంది? అదేనా పడదు, ఆడకి వెళ్తాం. బా మా ఓడు మొన్న ఫోటోలు దిగలేదన్నాడు, ఎక్కడ దిగుతాడేమో ఇప్పుడు. నేను దింపనగా ఇప్పుడు కనుక నేను కనుక మా లడ్డుగా నువ్వుగా ఇప్పుడు కనుక నేను తీసుకురాకుండా నేను వచ్చినట్టు ఎలా చూపించేస్తే ఎట్టుండేది లడ్డు, అది నువ్వు ఎట్టేడ్చేవాడివిరా. పైకైతే వచ్చేసామనుకుంటా, విండ్ బ్లాస్ట్ తోలుతుంది. అది రైట్ సైడ్ చూడండి అసలు లొకేషన్, బో అదిరిపోయింది. చూడండి అన్నయ్య వాళ్ళు డ్రైవింగ్ సెన్స్ చూడండి ఎంత బాగుందో. ఒకటి ఇటు వస్తున్నాడు, ఒకటి అటు వస్తున్నాడు, మధ్యలో మనం వెళ్ళాలి. ఏం చేస్తాం, అదేమంటే లోకల్స్ ఏమి చేయలేం ఇక్కడ. ఎంట్రీ లేదేమో. ఒకసారి అక్కడి నుంచి చూడొచ్చా? ఇక్కడి నుంచి ఇదేంటిదన్నా, ఇది ఏంటిదంటారా? ఆల్ ఇండియా రేడియో.